Hello guys, welcome back to my channel Jasne. సో ఈ వీడియో ఏంటంటే మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం టూర్ అనమాట. యాక్చువల్గా ఆశ్రమం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ చాలామందికి అస్సలు అదేంటో తెలీదు. ఇది ఇండియాలోనే ఫస్ట్ న్యాచురోపతి ఆశ్రమం అనమాట. ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, వెయిట్ గెయిన్ అవుతున్నారు అనిపిస్తున్నా ప్రతి దానికి న్యాచురల్ వేలో వీళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. న్యాచురల్గానే తగ్గుతారు, నథింగ్ ఆర్టిఫిషియల్ అనమాట. సో న్యాచురల్గా ఎలా ఎంత వెయిట్ తగ్గుతారు, 1 monthలో 20 kgs ఎలా తగ్గుతారు, అసలు ఏం జరుగుతుంది అనేసి నేను మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, సో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ప్లీజ్ డూ కంటిన్యూ ద వ్లాగ్. వెళ్ళి వచ్చేసాం గైస్. మనకి ఏదన్నా దూల పని చేయందే మనకి రోజు గడవదు కదా. యాక్చువల్గా ఒక అమ్మాయి అది పనిగా చెప్పింది, ఇంకా లోపలికి వెళ్తే బయటికి రారు అని. అయినా కూడా మేము చాలా దూలగా ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి లగేజ్ అంతా చెక్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్గా బయటికి రావడానికి ట్రై చేస్తే వాచ్మెన్ ఆపేశారు అనమాట. అందరి ముందు ఆపేశాడు. ఇంకా ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి లేదు అని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఏ దారిలో అయితే ముందుకు వచ్చాం ఆ దారిలోనే వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. అట్లీస్ట్ తొంగి చూసి బాయ్ చెప్దాం అన్నా కూడా మా డాడీ నాకు కనిపించలేదు, అంత బయట ఉన్నారు. ఇంకేం చేస్తాం, ఫోన్ చేసి బాయ్ చెప్పాను అనమాట ఫోన్లోనే. సో రూమ్కి వచ్చేసాం అనమాట. రూమ్ చాలా స్పేషియస్గా చాలా బాగుంది, చూడడానికి నీట్గా కూడా ఉంది. సో ఇంకా మేము రాగానే అక్కడ ఒక ఆవిడ బాగా నవ్వుతూ పలకరించారు. ఆవిడ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంట. ఇంకా వైఫై ఉందా అని అడిగితే వైఫై క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చారు. అంటే అడిగి తీసుకోవాలి, అవి ఊరికైతే వాళ్ళు ఇవ్వరు. దెన్ ఇక్కడ ఒక స్పీకర్ కూడా ఉంది, మీరు చూసారు కదా. దీనికి వచ్చేసి పొద్దున్నే 5 గంటలకు సుప్రభాతం అండ్ రాజుగారి వైఫ్ది ఒకటి ఉంటుంది అనమాట. ఎవ్రీడే 5 o'clockకి ఎవ్రీడే స్పీచ్ ఇస్తారనమాట ఆవిడ. అది కూడా దీంట్లో వినిపిస్తుంది. అండ్ ఏమన్నా కొన్ని అప్పుడప్పుడు ఏవో వినిపిస్తూ ఉంటాను. వెతికి ఆపేసాను. పొద్దున్నే 5 o'clock అంత సౌండ్తో లేవాలంటే నాకు అస్సలు అవ్వలేదు అనమాట, అందుకని ఆపేసాను. కానీ నెక్స్ట్ డే నుంచి నేను లేసాను అనుకోండి, అది వేరే విషయం. మా మమ్మీ ఫోన్ చేసి లేయి అని చెప్పి వేసుకుంటూ ఉండేసరికి లేచాను అంతే, లేకపోతే అసలు నేను లేచేదాన్ని కూడా కాదు. సో ఇది వచ్చేసి మంతెనాశ్రమం వ్యూ అనమాట. చూసారా ఎంత బాగుంది. ఇక్కడ మనకి జిమ్ అన్ని ఫెసిలిటీస్ దీని లోపలే ఉంటాయన్నమాట. ఇవైతే చూడ్డానికి అయితే నీట్గా ఆశ్రమం అంతా క్లీన్గా బాగుంది అనమాట. మొత్తం సోలార్ ప్యానెల్స్, వెనక కృష్ణా రివర్ వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ నైట్ అయితే మెయిన్ రోడ్ వ్యూ కూడా బాగుంది, చల్లగా గాలి వైబ్ అయితే బాగుంది గైస్. ఇక్కడ నాకు అయితే బాగా అనిపించింది. సరే కృష్ణ రివర్ వ్యూ రాపోయినా కూడా ఇది కూడా బాగుంది. దెన్ ఎర్లీ మార్నింగ్ లేచి చూసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా చెప్పబడలేదు, టెంకాయ చెట్లు అయితే ఊగిపోతున్నాయి. మనం ఏ టైంలో 5 o'clock లేచామో కానీ అస్సలు ప్రకృతి సహకరించట్లేదు అనమాట. నాకు ఇక్కడ ఒక్కటే శివుడు టెంపుల్ ఉందన్నమాట. అండ్ నాకు చాలా ఇష్టం శివుడు అంటే. సో వెళ్ళి కొద్దిసేపు పూజ కూడా చేసుకున్నాను అనమాట. అక్కడ రివర్కి దగ్గరలో శివుడు, ఎంత బాగుందో వైబ్, అసలు చాలా బాగుంది. సో ఫైనలీ సన్ రైజ్. ఎవరన్నా చూడని వాళ్ళు మీరు కూడా చూసేసేయండి, ఇంకెప్పుడు దొరకదు కదా ఇలాంటి ఆపర్చునిటీ. అది రివర్కి దగ్గరగా సన్ రైజ్ చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను అనమాట అది చూడగానే. చాలా బాగుంది. దెన్ ఇది వచ్చేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళేవే అనమాట. బాగుంది కదా. అండ్ ఇలాంటి బొమ్మలు వీళ్ళు భలే డిజైన్ చేశారు ఇక్కడ, నాకు భలే నచ్చాయి అనమాట. ఇక్కడ అన్నిట్లో ఒక్కొక్కటి ఉంటుంది గైస్, ప్రతి దాంట్లో కొన్నిట్లో ట్రీట్మెంట్స్. ఇది వచ్చేసి జిమ్ అనమాట, అసలు మనకు సంబంధం లేని స్పేస్ అనమాట ఇది. నేను ఎప్పుడు జిమ్ చేసింది లేదు అది పనిగా. సో ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ సిలబస్ అనమాట. ఇది వచ్చేసి రివర్ సైడ్ ఉయ్యాలు వేసి ఉంటారు అనమాట. ఈ పెద్ద చెట్టుకి ఎంత బాగుంటుందో. ఉయ్యాలు వేసి ఉంటారు, చైర్స్ వేసి ఉంటారు, మనకి ఏది కావాలో అది చిల్లవు. ఈ మార్నింగ్ చిన్న చిన్న చినుకులు పడుతూ మళ్ళీ ఆ చిన్న చినుకులు రివర్ మీద పడుతూ మనం ముందు యోగా చేస్తుంటే మన మీద చిన్నగా వర్షం పడుతుంది, పైన క్లౌడ్స్ అన్నీ బ్లాక్గా అయిపోయాయి అనమాట. ఎంత బాగుందో తెలుసా ఫీల్. అసలు అది అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట, అంత బాగుంది. యోగా చేయడం కూడా అప్పటికి పర్లేదు, బాగానే అనిపించింది. ఇది మేము వచ్చిన సెకండ్ సండే అనమాట ఈ మూవీ వేసింది. ఫస్ట్ సండే మూవీ చూడలేదు. ఎందుకు అనుకుంటున్నారా, మనం లేసి 5 గంటలకి నాకు ఎంత నిద్ర వచ్చిందంటే నేను ఆ యోగా నుంచి రావడం మళ్ళీ నిద్రపోయేదాన్ని అనమాట. ఫుడ్ కూడా ఉండేది కాదు కదా, తెలుసు కదా. మీకు చెప్పలేదు కదా, మాకు 7 days ఫుడ్ పెట్టలేదు అనమాట. ఓన్లీ లెమన్ అండ్ హనీతో ఫాస్టింగ్ చేపించారనమాట. తర్వాత నాకు అర్థం కాలేదు, నాకు చాలా చిరాకు వచ్చేసి ఆకలేసింది. దాని తర్వాత ఒక లైన్గా నాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు రాజుగారి క్లాస్కి లాక్కెళ్ళారు. అప్పుడు ఆయన చెప్పారనమాట, బాడీ రిపేర్ అవుతుంది ఫాస్టింగ్ ఉంటే, వెయిట్ తగ్గాలని కాదు, బాడీ దానికి అది ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా రిపేర్ చేసుకుంటుంది అని చెప్పి సర్లే అని చెప్పి ఉన్నాను. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఇంకా ఉన్నాను అనమాట. అలా మాట్లాడుతూ అలా డేస్ అన్నీ గడిచిపోయాయి.
అందుకనేసి పెద్ద ఆకలి అని కూడా అనిపించలేదు అవి తినడం వల్ల. కానీ 30 డేస్ ఉన్న వాళ్ళైతే లిటరలీ 17 డేస్ ఫాస్ట్ ఉంటారు తెలుసా. ఆటోమేటిక్గా 12 కేజీస్ ఈజీగా తగ్గిపోతారు. అదైతే అక్కడ అంతా మన బాడీలో వాటర్ కంటెంట్ అనమాట, అది తగ్గితే ఆల్మోస్ట్ తగ్గిపోతాము. దెన్ వెయిట్ తగ్గాలి అంటే 10 కేజీస్ ఊరికే తగ్గిపోయారని అంతా ఊరికే తగ్గుతారు అనుకుంటున్నారేమో, కాదు. మీరు గమ్ముగా వెళ్ళి యోగా చేయాలి, లేకపోతే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, లో ఇంటెన్సిటీ వర్కౌట్స్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు. అండ్ స్విమ్మింగ్ కూడా ఉంది కదా అక్కడ, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ రియలీ ఫన్ థింగ్ అనమాట. బాగుంటుంది. మనం అంటే వాంటెడ్లీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో ఫన్గా ఆడుకుంటూ అన్న చేసుకోవచ్చు అనమాట. అది ఇంకా బాగుంటుంది కదా. సో ఇదన్నమాట మన ఆశ్రమం వ్యూ. ఇదంతా సాధకులకి ఇస్తారు. ఈ సందులు గొంతులు ఏమైతే ఉన్నాయో అప్స్టేర్స్ ఉంది కదా, అవంతా అక్కడ ఉండే డాక్టర్స్కి ఇక్కడ డోనర్స్ వస్తారనమాట. వాళ్ళు ఇక్కడ దానం చేసి ఉంటారు కదా కొంచెం మనీ, వాళ్ళకి అనమాట ఆ రూమ్స్. మనం వెళ్ళడానికి లేదు, మనకి జస్ట్ ఈ బిల్లి బిత్త రూమ్సే అనమాట. అయినా మనం కట్టిన మనీకి ఆ రూమ్స్ మినిమం ఇవ్వాలండి, అది వేరే విషయం. సో ఇదన్నమాట మెయిన్ ఆశ్రమం. ఇక్కడ వచ్చేసి మెయిన్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, వీళ్ళు క్లైమేట్ మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్నారు గైస్. అంటే చూడ్డానికి ఎంత బాగుందో, చుట్టూరు చెట్లు, రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అసలు. ఎక్కడ చాలా బాగున్నాయి. కొద్దిసేపు పట్టుకొని ఆడుకున్నాం కూడా, కానీ చాలా డెలికేట్ ఉన్నాయి, అందుకే ఎక్కువసేపు ఆడుకోలేదు, వదిలేసాం అనమాట. అవి కొద్దిసేపు బతకాలి కదా అని చెప్పేసి. ఫైనల్గా 15th ఇక్కడ జంక్ ఫుడ్ అస్సలు అలవలేదు. అండ్ మీకు బయట కూడా ఎక్కడ దొరకదు. అండ్ మీరు బయటకు వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. మీరు ఎన్ని డేస్ ఈ కోర్స్ తీసుకుంటారో అన్ని డేస్ మీరు ఇక్కడ ఉండాల్సిందే, తప్పదు. బయటికి వెళ్ళడానికి లేదు, జంక్ ఫుడ్ అస్సలు అలవలేదు. వాళ్ళు ఏం పెడితే అదే తినాలి, ఆ టైంలోనే తినాలి. ఏమన్నా తీసుకెళ్ళడానికి కూడా ఏం అలవలేదు అనమాట. కానీ ఎవరైతే 15 డేస్కి వచ్చే వాళ్ళకి 14th డే, 30 డేస్ వచ్చే వాళ్ళకి 29th డే స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. సో మీకు ముందు చూసింది బ్రేక్ఫాస్ట్, ఇది డిన్నర్కి ప్రిపరేషన్స్ అనమాట. ఓపెన్ గార్డెన్ డిన్నర్ అనమాట. అందుకే మన వాళ్ళు చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ తగ్గిపోయిన 10 కేజీల్లో ఒక 3 కేజీలు ఈజీగా ఇక్కడ పెరిగేస్తారు, అది వేరే విషయం. అస్సలు ఆలోచించబడలేదు, ఈజీగా పెరిగిపోతారు. ఇక్కడ వచ్చేసి ఇది బటర్ మిల్క్ అనమాట. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫుడ్ పెట్టరు, అక్కడ బటర్ మిల్క్ ఇస్తారు. మన బటర్ మిల్క్ ఆగదు. పొద్దున అంత ఫుడ్ తినేసి ఆఫ్టర్నూన్ అంతా బటర్ మిల్క్ ఇస్తే, అందుకని మేము వెళ్ళి కేన్ జ్యూస్ తాగామన్నమాట. ఇక్కడ ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ జ్యూస్ ఒక్కటే దొరుకుతాయి గైస్ బయట తాగడానికి, అంతే ఇంకేం ఉండదు. కోకోనట్ వాటర్ వచ్చేసి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తాగాలి. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు షుగర్ కేన్ జ్యూస్ అస్సలు తాగకూడదు, ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మేము ఫాస్టింగ్లో లేము కాబట్టి తాగొచ్చు అనమాట. ఇది వచ్చేసి తెలుసా బజ్జీ. నేను అసలు బజ్జీ కానీ నేను తిన్నా అంటే చూడండి, మనం ఎంత క్రేవింగ్స్లో ఉన్నాము ఫుడ్ అంటే. అప్పుడు ఫుడ్ వాల్యూ, మనుషుల వాల్యూ అప్పుడు తెలిసి వస్తుంది మనకు, అది అంతే. ఇది బిర్యానీ. యాక్చువల్గా దీంట్లో ఆయిల్ ఏమి ఉండదు, మ్యాక్స్ చాలా హెల్తీగానే చేశారు. కానీ మరి అంత హెల్తీగా చేస్తే మనకి వెళ్ళదు కాబట్టి కొంచెం లైక్ ఆ బిర్యానీ రైస్ అది కొంచెం అన్హెల్దీ కదా, అది అన్హెల్దీ ఉంటుంది అంతే. తప్పితే ఆయిల్ వాడరు, సాల్ట్ వాడరు, ఇంకా షుగర్ వాడరు, మొత్తం న్యాచురల్గా చాలా బాగుంది అనమాట. ఫుడ్ కూడా టేస్టీగా బాగుంది. నేనేమన్నా 15 డేస్లో మిస్ అవుతానంటే అది కృష్ణా రివర్ వ్యూ. ఎంత బాగుందో తెలుసా ఈ వ్యూ. ఎవరన్నా హెల్త్ కోసం కాకపోయినా అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్, అట్లీస్ట్ ఈ వైబ్ కోసం రావచ్చు. ఎంత బాగుందో చుట్టూరు ఎన్విరాన్మెంట్. అసలు ఈ నేచర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. నాకైతే ఎక్కడ కనిపించలేదు. నాకు ఇక్కడ ఈ నేచరే చాలా బాగా నచ్చింది అనమాట. సన్ రైజ్, సన్సెట్, అసలు నేను లైఫ్లో చూడను అనుకున్నవన్నీ నేను ఇక్కడ చూశాను. నేను ఎప్పుడు రివర్కి ఇంత దగ్గరగా అంత టైం స్పెండ్ చేస్తానని కూడా అనుకోలేదు అనమాట. ఇక్కడ చేస్తున్నాను నేను. ఆ ఫీల్ అయితే నాకు చాలా నచ్చేసింది. సో ఇది బాగుంటుందా బాగోదా అన్న విషయానికి వస్తే మాత్రం నేనైతే ఏం చెప్తా అంటే, నా ఒపీనియన్ ప్రకారం బాగుంటుంది గైస్. ఎందుకు అంటున్నా అంటే, మీకు హెల్త్ మీద అవగాహన వస్తుంది. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అనేది వస్తుంది. దాని తర్వాత నేచర్తో బాగా కనెక్ట్ అవ్వచ్చు. అసలు బయట ఎన్విరాన్మెంట్తో టోటలీ డిస్కనెక్ట్ అయిపోవచ్చు గైస్. అసలు ఓన్లీ ఆ ఫోన్స్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకుండా ఎప్పుడైనా వాడుతూ అసలు మొత్తం నేచర్తో ఉండొచ్చు. మొత్తం చుట్టూరు చెట్లు, వాటర్, ఎంత ఫ్రెష్ అయ్యి తెలుసా. ఎంత లోపల ఇది కొంచెం విజయవాడ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది, పెద్ద పొల్యూషన్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. మీరు ఒక గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ని చేసుకోండి, ఇంకా దుమ్ము రేపేయచ్చు అనమాట ఇక్కడ, అంతే. కానీ ఓన్లీ అమ్మాయిలు అయితే అమ్మాయిలని చేసుకోండి, అబ్బాయిలు అయితే అబ్బాయిలని చేసుకోండి. ఆపోజిట్ జెండర్స్ ఫ్రెండ్షిప్ చేయడానికి అలో లేదనమాట ఇక్కడ. సో ఇదన్నమాట. నా వరకు అయితే ఈ ఆశ్రమం నాకు చాలా నచ్చింది అన్నమాట. హోల్ మంతన్ ఆశ్రమం టూర్
ఇక్కడ యాక్చువల్‌గా ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఐడీ కార్డ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ సింగిల్ ఉమెన్‌కి పింక్ ట్యాగ్ ఉంటది. సింగిల్ జెంట్స్‌కి బ్లూ ట్యాగ్ ఉంటది. అండ్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి వైలెట్ ట్యాగ్ ఆర్ సంథింగ్ అలాగా ప్రతి కేటగిరీకి ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ ఐడీ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు అవి మనం వేసుకునే తిరగాలి. సో ఇదన్నమాట. ఇదేం ప్రమోషన్ వీడియో అలాంటిదేం కాదు. ఇట్స్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఐ హ్యావ్ బీన్ టు టిల్ నౌ. అదైతే నేను కన్ఫర్మ్గా చెప్తాను మీకు. ఎందుకంటే సన్రైజ్, సన్సెట్, రెయిన్, సన్ మొత్తం లైక్ ఎవ్రీథింగ్ దట్ టు రివర్కి దగ్గరలో. అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. బోటింగ్ మేము లిటరలీ 15 days ఉంటే 10 days బోటింగ్కి వెళ్ళాం అనుకుంటా. ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్.